వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు. నల్గొండ శివారు దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్ హౌసింగ్ గోదాముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు అధికారులు. 12 జిల్లాల నుంచి తరలి వెళ్లిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. బ్యాలెట్ బాక్సుల్లో 52 మంది అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 5 అంచెల భద్రత ఏర్పాటు చేయగా బ్యాలెట్ బాక్సులు సీసీ కెమెరాల నిఘాల్లో ఉన్నాయి. ఈ నెల 5న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుండగా ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ కు 36 నుంచి 48 గంటలు పట్టే అవకాశం ఉండడంతో 6న ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,35,681 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా సాయంత్రం 68.65% పోలింగ్ నమోదు కాగా నల్గొండలో 66.75%, సూర్యాపేటలో 70.62%, యాదాద్రిలో 67.45% ఓటింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో 68.05% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.